అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మీ అందరికి బిలేటెడ్ హ్యాపీ ఉగాది. అండ్ మేమైతే సెలబ్రేట్ చేసుకోలేదండి ఉగాది అనేది. ఎందుకు అని అంటే బయట అంతా సాడ్ గా ఉంది కదా, మేమైతే ఉగాది అనేది సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకు అంత సాడ్ గా ఉంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్పేసి నేనైతే ఉగాది పచ్చడి కూడా చేయలేదు. మ్యాంగోస్ ఏవి తీసుకురాలేదన్నమాట. జస్ట్ అలా పూజ చేసుకున్నాను. నేను రెగ్యులర్ గా పూజ ఎలా చేసుకుంటానని చెప్పేసి అలానే చేసుకున్నాను. అండ్ దేవుడికి మాత్రం కొంచెం నైవేద్యం చేసేసాను అనమాట. అది నెక్స్ట్ మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అదండి నెక్స్ట్ నేనైతే వీడియోస్ అనేవి తగ్గించడం బికాస్ అంటే పెట్టట్లేదు కదా రెగ్యులర్ గా. ఇంతకుముందు రెగ్యులర్ గా వీడియోస్ అనేవి వచ్చేవి అనమాట. ఈ మధ్య తగ్గించాను. ఎందుకు అంటే కరోనా వైరస్ ఒకటి కారణం అయితే ఇంట్లో అయితే అందరూ ఉంటున్నారండి. అంటే మా హస్బెండ్ ఉంటున్నారు, మా బాబు ఉంటున్నాడు. వీళ్ళిద్దరిని చూసుకోవడానికే సరిపోతుంది అనమాట. అండ్ చూసుకున్నా సరే నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను హ్యాపీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ నేనైతే ఒక కొత్త ఫోన్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు ఆ ఫోన్ అయితే రాలేదు. నేను ఎప్పుడంటే ఇంచుమించు ఒక కరోనా వైరస్ అని చెప్పా చూసారా, ఒక 15 డేస్ కాదు, ఒక 1 వీక్ బిఫోర్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఆర్డర్ ఇచ్చానంటే కొంచెం తక్కువ అంటే కొంచెం ఆఫర్లో ఉందని చెప్పేసి శాంసంగ్ S9 చెప్పేస్తున్నాను. ఫోన్ పేరు కూడా శాంసంగ్ S9 అనమాట. అది కొంచెం వీడియో క్లారిటీ అంతా బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఆఫర్లో వస్తుంది అని అంటే ఆర్డర్ ఇచ్చాం. కానీ అది కరోనా వైరస్ కారణంగా అంటే ఎవ్వరు కూడా పనులు చేయట్లేదు కదా, అందుకనే బికాజ్ లేట్ అయిపోయింది అనమాట. ఎవరు రావట్లేదు కదా బయటకి, ఎవరికి అలౌ చేయట్లేదు కాబట్టి ఆ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ రారు కదా, వర్క్ చేయట్లేదు కదా, అందుకనే లేట్ అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు రాలేదండి. మొన్న 31కి అంటే మొన్న సోమవారం రావాల్సింది, నెక్స్ట్ 31కి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ 14 అంటున్నారు అనమాట. అది అందుకోసమే, అంటే ఆ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అసలు అవన్నీ చెయ్యాలి అంత ఆశపడ్డాను. కానీ ఒక్కసారి అడ్డం వచ్చింది అనమాట. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఏదేమైనా సరే మన పని అయితే ఆగకూడదు అని చెప్పేసి జస్ట్ ఒక్కొక్క వీడియో అంటే 2 రోజులకు ఒక వీడియో అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అది నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ అయితే అదే ఆ ఫోన్తోనే తీయాలి అని చెప్పేసి అవి అలా పెట్టున్నానండి. అండ్ మీరైతే ఉగాదికి డ్రెస్లు ఏమైనా తీసుకున్నారా? అండ్ నేనైతే ఏం డ్రెస్ తీసుకోలేదండి. మొన్న పండక్కి ఒకటి వేసుకోకుండా ఉంచేస్తాను అనమాట. అలాగా అది ఇంకా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయించాలి. అది కూడా స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు వర్క్ అయితే చేయట్లేదు కదా. నేనైతే ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి 15 డేస్ అవుతుందండి. అస్సలు బయటికి వెళ్ళట్లేదు అనమాట. ఇంచుమించు 15 డేస్ కాదులే, ఒక 10 డేస్ అవుతుంది. ఇంక అస్సలు బయటకు వెళ్ళట్లేదు. కూరగాయలు కూడా మా హస్బెండ్ తీసుకొచ్చేస్తున్నారు. అసలు బయటకు వెళ్ళట్లేదు, వెళ్తే తిడుతున్నారు అనమాట, అందుకని వెళ్ళట్లేదు. అండ్ ఇంట్లోనే ఉంటేనే కదా మనం కూడా సేఫ్గా ఉంటాము, మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ మీరు కూడా ఇంట్లోనే ఉండండి, మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. లేదు అంటే అలా కొంచెం సెల్లర్లోకి వెళ్ళడం అలా చేయండి తప్ప బయటకు వెళ్ళి ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు వెళ్ళి బయట తిరగొద్దు. అది అసలే కూరగాయలు దొరకట్లేదు. ఇది కూడా దొరికిన కూరగాయలతో వెరైటీస్ చేయాలంటే చాలా తలబ్రాణం తోకొస్తుంది అనమాట. అస్సలు కుదరడం లేదు. ఏదో ఒక వెరైటీ చేయాలి, సమ్ స్వీట్ చేయాలి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఏదో ఒకటి చేయాలి, స్వీట్ కూడా ఉండాలని చెప్పేసి అంటున్నారు అనమాట. అది ఒక్కొక్కసారి నాకు అదే ఆలోచిస్తే తల పగిలిపోతుంది. అంటే రోజు మెనూ ఏంటి ఆలోచించడానికి కుదరడం లేదనమాట. నేను వెళ్ళాను అనుకోండి బయటకి మార్కెట్కి, డైలీ కూడా నేనే వెళ్తానండి మార్కెట్కి. అంటే మార్కెట్ అని కాదు, కూరగాయలు కానీ నెక్స్ట్ ఏమైనా మెయిన్ అంటే కొంచెం ఏదైనా ఇంట్లో అయిపోయిన సామాన్లు అలా ఏమైనా తేవడానికి నేనే వెళ్తాను డైలీ. ఇప్పుడు నేను వెళ్ళపోయినసరికి అంటే మా హస్బెండ్కి ఒకటి చెప్తే ఇంకొకటి తీసుకొస్తున్నారు అనమాట. అది అందుకనే
మనం వెళ్తే కొంచెం అంటే మనకి ఏమైనా కావాలన్నా ఎక్స్ట్రా తీసుకొస్తాము. అండ్ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా మనకి ఏవి కనిపిస్తే అవి తీసుకొస్తామంట. అయినా ఇప్పుడు ఏవి దొరకట్లేదు అంట కదా, అవైలబుల్గా లేవంట. బయట కూడా మాక్సిమం కూరగాయలు కూడా ఏవో వంకాయలు, బెండకాయలు అలాంటి చిన్న అంటే తక్కువ తక్కువ క్వాంటిటీ కూడా తక్కువగానే దొరుకుతున్నాయి. అండ్ కాస్ట్ కూడా పెరిగిపోయింది అనమాట. వీళ్ళు ఎప్పుడు కాస్ట్లు పెంచేద్దామా, ఎప్పుడు జనాల్ని ఇచ్చేద్దామా అని చూస్తుంటారనమాట. అది నెక్స్ట్ ఇంకేంటంటే మీతో మాట్లాడాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మాట్లాడాలి అని చెప్పేసి నాకు ఎందుకోనండి వీడియోస్ చేయకపోతే చాలా బాధగా ఉంటుంది. వీడియోస్ చేద్దాం, ఎలాగైనా వీడియోస్ చేద్దాం అని నాకు ఇందులో అంటే ఒక సాటిస్ఫాక్షన్. అండ్ ఇప్పుడు చూడండి బాబుని పడుకోబెట్టి 2 o'clock 2 కాదు 3 అవుతుంది. ఇప్పటికి 3కి నేను వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. అది నాకెందుకు వీడియోస్ ఇష్టం పెరిగిపోయింది. అది చేయకపోతే ఏదోలా ఉంటుంది అనమాట. అదండి. నెక్స్ట్ మా వంశీతో కూడా అంటే మా తమ్ముడితో కూడా చాలా వీడియోస్ అని ప్లాన్ చేసాము. బట్ వాడు ఊరెళ్ళడం, కొంచెం ఎగ్జామ్స్ పని మీద ఊరెళ్ళడం, ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం, అక్కడే ఉండిపోవడం, ఇక్కడికి రావద్దు అని చెప్పేసాను అనమాట. అది ఇక్కడ వస్తే కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది కదా బస్సులో అటు ఇటు తిరగడం వల్ల. అది వాడితో కూడా ఒక వీడియో అయితే ప్లాన్లో ఉన్నాము. అండ్ అదండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఫోన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను. నిన్న దేవుడికి అదే ప్రే చేశానండి, అందరూ హ్యాపీగా ఉండాలి, మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు సెటిల్ అయిపోవాలి అని ప్రే చేశాను అనమాట. అది అండ్ అంతే అండి. ఈరోజు వ్లాగ్లో అయితే వ్లాగ్ అని కాదు, కొంచెం నేను ఏవైతే రెసిపీస్ చేశానో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా పేరు కల్పన అండి. ఈ వీడియో అనే కాదు, ఇంకా నేను ఫర్దర్గా చేసే వీడియోస్ కూడా చాలా మంచి మంచి వస్తాయండి. అండ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్, మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్. ఇప్పుడు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి చట్నీ చేస్తున్నానండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా, టొమాటో పప్పుల చట్నీ అనమాట. ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ని అయితే నాకు రెడీగా ఉంది. దానిలో ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. అంటే చట్నీ ఏంటి అని అంటే టమాటో పప్పులు అండ్ ఎండుమిరపకాయలు అవి వేస్తున్నానండి. ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను టొమాటో చట్నీ అనమాట. అండ్ ఇలా నేను మనకి గుంత పొంగడాలు అంటారు కదా, గుంత పొంగడాలు ప్యాన్ పెట్టుకున్నాను, ఇలా హోల్స్ వచ్చేటివి. అండ్ ఇడ్లీ బ్యాటర్లోనే నేను ఉల్లిపాయలు వేసేస్తాను అనమాట. ఉల్లిపాయలు వేసేసి ఇలా గుంత పొంగడాల్లాగా వేసేసి మూత పెట్టి ఒక 5 minutes వరకు వదిలేస్తే, మనం సిమ్లో పెట్టుకోవాలండి. మొత్తం అన్నీ కుక్ కావాలంటే మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని చూస్తే మనకి మొత్తం అన్నీ కుక్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి. అండ్ మీరు దోశ బ్యాటర్ ఏదైనా ఉన్నా సరే దోశ బ్యాటర్ని కూడా వేసేసుకోవచ్చు. దోశ పిండిలో ఉల్లిపాయలు వేసేసి కొంచెం థిక్గా ఉంటే అంటే వస్తాయన్నమాట నీట్గా. ఇవి చూసారా ఎంత బాగా అంటే పొంగాయి అనమాట. నాకు పిండి కొంచెం నానింది కదా, బాగా పొంగాయి. ఇప్పుడు 2 వైపులా కాల్ చేసుకొని నేను ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అంటే ఒక పక్క రైస్ పెట్టేశాను, రైస్ ఉడుకుతుంది కదా. ఇంకో పక్క నేను ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. ఒక 5 eggs బాయిల్ చేస్తున్నాను అనమాట. కూరగాయలు అయితే ఏమీ లేవండి, తేవడానికి కూడా బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఇది అనేది నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కడ చూడలేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని జస్ట్ ఒక థాట్ మీద ప్రిపేర్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అంటే యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క అంతా వేసేసాను ఆయిల్లో. ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఏమీ మనకి లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయడం వల్ల చాలా బాగుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు. అండ్ ఇందులో నేను టొమాటో పీసెస్ ఇలాగా ఒక 2 టొమాటోస్ కట్ చేసుకున్నాను. 2 టొమాటోస్ అనేది దీనిలో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అంత పసుపు,
ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు అయితే నేను కొంచెం అంటే టొమాటోస్కి సరిపడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఏంటంటే నేను మూత పెట్టేసి టొమాటోస్ అనేవి కాస్త మగ్గిపోవాలంటే సాఫ్ట్ అయిపోవాలన్నమాట. మనకు ఒక పేస్ట్ రెడీ అవ్వాలి, థిక్ పేస్ట్ అనేది రెడీ అవ్వాలి. కాబట్టి టొమాటోస్ అనేవి సాఫ్ట్ అయిపోయినంత వరకు ఉంచుకొని నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి అంటే కొంచెం అయితే నాకు సాఫ్ట్ అవ్వలేదు అనిపించింది అనమాట. అందుకనే మూత పెట్టేశాను. ఈలోపు నేను ఎగ్స్ అనేవి తీసేసి అంటే తోలంతా తీసేసి ఎగ్స్లోని ఉప్పు, పసుపు, కారం అండ్ ఆయిల్ వేసి అక్కడ పక్కన ఫ్రై చేసుకున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కారం అనేది యాడ్ చేస్తున్నానండి. కారం అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ ఉంటే అది యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కొంచెం అంత వాటర్ యాడ్ చేశాను. అంటే ఒక కప్, చిన్న కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇది చూసారా పొగలు వస్తున్నాయి కదా, అలా కొంచెం థిక్ అయిపోవాలి. థిక్ అయిన తర్వాత నేను అంటే ఈ మసాలా అంతా అనేది నేను వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి మనకి అయిపోయండి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయిపోయి బాగా. ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసాం రైస్ ఉంది కదా, ఆ బాయిల్డ్ రైస్ అనేది నేను ఒక లేయర్గా వేస్తున్నాను అనమాట. అంటే కింద మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ లేయరు, అంటే టొమాటో ఆనియన్ లేయర్ అండ్ పైన రైస్ లేయర్ వేస్తున్నాను. మనం దమ్ బిర్యానీ ఎలా చేస్తామో ఇదేంటంటే నా స్టైల్ బిర్యానీ అనమాట. ఎగ్ బిర్యానీ అనుకోండి. అండ్ అలా ఇప్పుడు పైన నేనేం చేస్తున్నానంటే ఇలా ఎగ్స్ అనేవి 2 పీసెస్ కట్ చేసుకొని, మీరు కావాలంటే 4 పీసెస్ కట్ చేసుకున్నా ఇంకా చాలా బాగుంటాయి. అండ్ 4 పీసెస్ కట్ చేసుకుంటే చందమామ ఉంటుంది కదా అందులోపల ఎల్లోది అనేది ఊడిపోద్దని నేను 4 పీసెస్ కట్ చేయలేదు. అండ్ ఆ ఎగ్స్ అనేవి మళ్ళీ పెట్టేసి నెక్స్ట్ కొంచెం మళ్ళీ ఆ పేస్ట్ అంటే టొమాటో పేస్ట్ అనేది వేసి ఇంకొక లేయర్ రైస్ అనేది వేస్తున్నాను. ఇంకొక లేయర్ పైన ఈ టొమాటో పేస్ట్ అనేది వేసేస్తున్నాను. ఈ మసాలా అనేది వేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ నేను ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకేవైతే మిగిలి ఉన్నాయి ఎగ్స్ అనేవి, అవి కూడా దీనిలో పెట్టేస్తాను అనమాట. అంటే పైన పెట్టేసి అప్పుడు ఇది కవర్ చేసేస్తున్నాను. ఇంకొక రైస్ లేయర్తో కవర్ చేసేస్తున్నాను అనమాట. ఇది అంటే చెప్పాలి అంటే సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి. కొంచెం మసాలా అనేది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలన్నమాట. అప్పుడే దీనికి తగ్గట్టు ఆ స్పైసెస్ అంటే కొంచెం స్పైస్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. మసాలా అనేది మంచిగా కుక్ అవ్వాలి, వేగితేనే మనకి అది బాగుంటుందన్నమాట. ఇలా పెట్టేసాను కదా, నాదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సాయంత్రం పూట నేను అలా పైకి తీసుకెళ్ళాలనమాట. మా టెర్రస్ పైన ఇదంతా వీడు జస్ట్ అంత బోర్ కొడుతున్నాడని చెప్పేసి పైకి తీసుకెళ్ళాను. అండ్ అదండి. నెక్స్ట్ ఇది డిన్నర్ టైంలో నేను ఏం చేస్తున్నానంటే అంటే నా దగ్గర వచ్చేసి ఎగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీకు ఎగ్ రెసిపీస్ 2 చూపించేస్తున్నాను. నా దగ్గర ఎగ్ రెసిపీస్ అంటే ఎగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసాను. అండ్ ఆయిల్లో ఉల్లిపాయలు, టొమాటోలు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. నెక్స్ట్ నేను జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కూడా అంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఒక పచ్చివాసన పోయేటట్టు కుక్ చేస్తే సరిపోతుంది. ఇది అనేది మనం మిక్సీ పట్టేసుకుంటాం అనమాట చల్లారిపోయిన తర్వాత. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక క్యారెట్, ఒక ఆలు తీసుకున్నాను. ఒక ఆలు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. అంటే అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ మళ్ళీ యాడ్ చేసేసి క్యారెట్ అండ్ ఆలు ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి క్యారెట్ ఆలు ఏంటంటే ఒక 60% ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయి కదా, మీరు కావాలంటే ఈ ఆలు క్యారెట్ పక్కకు తీసుకొని ఇవి ఎగ్స్ ఉంటాయి కదా, నేను ఎగ్స్ ఏం చేశానంటే
అంటే ఎగ్స్ కూడా ఇదే ఆయిల్లో వేసేసాను అనమాట. నాకు ఆయిల్ సేవ్ అవుతుంది అండ్ అంటే కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి. మీరేం చేస్తారు అంటే ఒకవేళ మీకు టైం కనుక ఉంటే ఆలు అండ్ క్యారెట్ పక్కకు తీసేసుకుని ఎగ్స్ సపరేట్గా ఫ్రై చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఎలా చేసుకున్నా మనమే తింటాం కాబట్టి ఓకే. నెక్స్ట్ దీనిలో నేను పసుపు ఉప్పు యాడ్ చేశానండి. కొంచెం అంటే ఓన్లీ ఎగ్స్కి పట్టేటట్టు కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేస్తాను. బాగా ఫ్రై అయిపోయింది. మనం ఏదైతే టొమాటో ఆనియన్ పేస్ట్ ఉందో అది మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అనేది అంటే అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ సరిపోతుంది వేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీనిలో యాడ్ చేసేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఫ్రెష్ది ఉంటే టొమాటో ఆనియన్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, పిల్లలు ఆడుకుంటున్నారు అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ మసాలాలోని కొంచెం అంత కారం యాడ్ చేస్తున్నాను అనమాట. కారం యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్ క్యారెట్ ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాం అనమాట. వేసేసుకొని ఒకసారి మనం అంత మసాలా అంతా కొంచెం దీనికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుంటే ఈ కర్రీ అయితేనండి ఎక్సలెంట్గా వచ్చిందనమాట. మీరు కావాలి అని అంటే మీరు ఓన్లీ అంటే వెజ్జీస్తోనంటే మీకు ఏ వెజిటేబుల్ దొరికితే ఆ వెజిటేబుల్ వేసేసి, అంటే క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం అంత గరం మసాలా యాడ్ చేశాను అండ్ కొంచెం అంతా వాటర్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను అనమాట. మీరు ఈ ఎగ్ స్కిప్ ఒకవేళ నాన్ వెజిటేరియన్ కాకపోతే ఎగ్ స్కిప్ చేసేసి ఈ విధంగా చేసుకోవచ్చు. నా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా దించేసి సర్వ్ చేసేసుకోవడమేని. ఓకేనా, ఈ విధంగా ఉంది, చాలా ఎమ్మిగా ఉంది. మీరు ఈ 2 ఎగ్ రెసిపీస్ అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.